నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ పార్టీ అధ్యక్షులు, మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. సార్, కొంతమందిని కలిసినప్పుడే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంటుంది. సో మీ పాడ్కాస్ట్, మీ జర్నీ అంతా నేను చూశాను. చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో మీలాంటి ఆఫీసర్స్ ఉంటేనే మన కంట్రీ చాలా సేఫ్గా ఉంటుంది అని అనిపించింది నాకైతే. సో ప్రస్తుతం ఏపీలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం కూడా కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది అని అనుకోవచ్చు అంటారా? ఏమవుతుందంటే ఇప్పుడు ఈ రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధిలో పోటీ పడాలి. అది నేను ఎప్పుడూ అనుకుంటాను. రాష్ట్రాలు ఎప్పుడు కూడా అభివృద్ధిలో పోటీ పడాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అన్ని రాష్ట్రాలు మీరు చూసుకున్నా కూడా ఎలక్షన్లు గెలవాలన్న ఉద్దేశంతోనే అనేక ఈ ఫ్రీబీలు ఇలాంటివన్నీ అనౌన్స్ చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే ప్రభుత్వ రంగంలో వాళ్ళకు వస్తున్న ఆదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా వెళ్ళిపోతాయి. కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందడం అన్నది చాలా ముఖ్యమైన సమస్యగా మారుతుంది. తర్వాత మీరు ముఖ్యంగా ఉన్నట్టు చట్టం ఎప్పుడు కూడా చట్టం ముందు అందరూ సమానులే అన్న భావం కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు ఉంటాయన్నది చాలా ముఖ్యం. కానీ ఈ మధ్యకాలంలో మనం గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇది చూసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఈ విధంగా ఒక కక్షపూరితమైన చేస్తున్నారా అన్నట్టుగా ఒక రకంగా ఉంటుంది. అంటే ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక పార్టీ వాళ్ళ మీద చర్యలు, ఇంకొక పార్టీ వస్తే ఎదుటి పార్టీ మీద చర్యలు, ఈ విధమైన భావాలు. కాబట్టి ఎప్పుడు కూడా పోలీసు విభాగము ఈ పార్టీ ఆ పార్టీ అని ఎప్పుడు చూడకూడదు. రూల్ ఆఫ్ లా అన్నది చాలా ఇంపార్టెంట్. చట్టం అందరికీ సమానమే. తప్పు ఎవరు చేసినా కూడా వారి మీద చర్యలు ఉంటాయన్న ఒక మెసేజ్ తీసుకెళ్ళాలి. దానికోసం ఏం చేయాలంటే అందుకనే 2006వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ప్రకాష్ సింగ్ గారి కేసు. అందులో ఈ రూల్ ఆఫ్ లాని ఎలా అమలు చేయాలి, పోలీసు విభాగం అన్నది ఒక ప్రభుత్వం యొక్క సంస్థగా పనిచేయకుండా అది స్వతంత్ర సంస్థగా పనిచేయడానికి పోలీస్ రిఫార్మ్స్ తీసుకురావాలని వాళ్ళు చెప్పారు. అందులో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. అందులో ముఖ్యమంత్రి ఉంటారు, హోంమంత్రి ఉంటారు, తర్వాత లీడర్స్ అపోజిషన్ నుంచి ఉంటారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటారు. ఇవన్నీ ఏర్పాటు చేస్తే వీరు పోలీసు విభాగం యొక్క ఏ విధంగా పని చేస్తున్నారన్న మీద వాళ్ళు సూపర్వైజ్ చేస్తారు. కానీ చాలా స్టేట్స్లో ఈ సెక్యూరిటీ కమిషన్ అపాయింట్ చేయాలి. కాబట్టి మీరు అన్నట్టు ఈ విధమైన అనుమానాలకు దారితీస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని 100% ఇంప్లిమెంట్ చేయాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం. సో ఆ విధంగా స్టేట్ సెక్యూరిటీ కమిషన్ పెట్టండి, ఆ తర్వాత కంప్లైంట్ అథారిటీస్ని ఏర్పాటు చేయండి, ట్రాన్స్ఫర్స్లో తర్వాత డీజీపీ పోస్ట్కి 2 సంవత్సరాల ఫిక్స్డ్ టెన్యూర్ ఉండాలి. ఎందుకంటే డీజీపీలు చాలా రాష్ట్రాల్లో చూస్తే ఏం చేస్తున్నారంటే వాళ్ళు అడ్హాక్ ఆర్ టెంపరరీ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఈ విధంగా పెడుతున్నారు. కానీ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా 2 సంవత్సరాలు ఏదైతే ఫిక్స్డ్ టెన్యూర్ ఉన్నారో అది ఇవ్వట్లేదు. కాబట్టి ఏమవుతుందంటే ప్రజలకు కూడా ఆ విధమైన అనుమానం వస్తుంది, ఎందుకు ఇవ్వట్లేదు ఫుల్ టర్మ్ డీజీ. సో ఫుల్ టర్మ్ డీజీ ఇచ్చి 2 సంవత్సరాలు ఇస్తే వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా పనిచేస్తారు. వాళ్ళకి ఎందుకంటే జాబ్ గ్యారంటీ ఉంటుంది. లేకుంటే ఈ రోజు ఏమైంది, ఈ రోజు వీళ్ళు ఉంటారు, లేకుంటే మానేస్తారు. సో ఆ విధమైన చేయకూడదు ప్రభుత్వం ఇప్పుడు. కాబట్టి అన్ని ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, అందరూ కూడా చట్టం ముందు అందరూ సమానులే, రూల్ ఆఫ్ లా మేము ఇంప్లిమెంట్ చేస్తామన్న దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటాను. అయితే ఇప్పటివరకు ఇచ్చిన హామీల విషయంలో అండ్ ఇంకా సెంట్రల్లో అంత సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు కూటమి ప్రభుత్వం ముందుకు అంతగా సక్సెస్ అవ్వలేకపోయింది అనుకోవచ్చు అంటారు? ప్రత్యేక హోదా విషయం అన్నది ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం. ప్రత్యేక హోదా మీరు యాక్చువల్గా 2014 విభజన చట్టం వచ్చిన తర్వాత కూడా చూసుకుంటే అందులో ప్రత్యేక హోదా అన్నది రాయలేదు చట్టంలో. ముఖ్యంగా అప్పుడే మన వాళ్ళు అక్కడ అపోజ్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే రాజ్యసభలో హామీ ఇచ్చారు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, కానీ చట్ట రూపంలో రాలే. ఆ తర్వాత ఏమైంది, ప్రత్యేక హోదా కాదు ఎందుకంటే మిగతా రాష్ట్రాలు కూడా కోరుతున్నాయి కాబట్టి మీకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు. కాబట్టి మళ్ళా ప్రత్యేక హోదా మీద గొడవ జరిగింది, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది లోక్సభలో మీరు చూస్తే. కానీ ఫైనల్గా ఇప్పుడు కూడా చూస్తే ఏమవుతుందంటే ప్రత్యేక హోదా అన్నది లేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే 14వ ఫైనాన్స్ కమిషన్ అన్నది ఏ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము పన్నులు ఏ విధంగా 32% నుంచి 42%కి ఇవ్వమని చెప్పేసి వాటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డిస్ట్రిబ్యూషన్ 42% చేశాం కాబట్టి ఇప్పుడు ఎవరికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని అదొక సాకుగా ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు. కానీ ప్రభుత్వాలు ఈ రాష్ట్రం, ఎందుకంటే మన రాష్ట్రానికి ఆదాయ వనరైన హైదరాబాద్ వెళ్ళిపోయింది, దానివల్ల ఇది డెఫిసిట్లో ఉంది. కాబట్టి దానికోసం అక్కడ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొదట 5 సంవత్సరాలంటే కాదు 10 సంవత్సరాలని ఆ రోజు మనం రాజ్యసభలో చూసాం. కానీ ఆ తర్వాత ఏమీ జరగట్లేదు. సో ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు ప్రెషర్ చేయాలి.
తీసుకురావాలి, ప్రత్యేక హోదా అంటే సెంట్రల్ ఇప్పుడు అంత సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అంటారు? అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కేంద్రం ఏం చెబుతోందంటే 14వ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది కాబట్టి మేమేం చేయలేమని. కానీ అలాంటిది ఏమీ కాదు. 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉండినారో ఆయన ఖచ్చితంగా చెప్పారు. ఆయన ఏమన్నారు, 14వ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేము అని చెప్పలేదు. ఇప్పటికీ కేంద్రం అనుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అని వాళ్ళు మెన్షన్ చేశారు అందరూ. వికే సింగ్ గారు ఒక పుస్తకం పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్స్ అనే పుస్తకంలో ఆయన చెప్పారు అవి. కాబట్టి ఇప్పుడు మనం అడగాలి వెళ్ళి. సో అడుగుతామన్న దానికోసం మనం ప్రయత్నించాలి. కాబట్టి మన శాసనసభ్యులు కావచ్చు, లేకుంటే లోక్సభలో ఉన్న సభ్యులు కావచ్చు, వారందరూ కూడా వెళ్ళి అడగాలి. ఎందుకంటే ఫైనల్గా రాష్ట్రానికి బెనిఫిట్ రావాలి. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుందంటే మన మీద భారం తగ్గుతుంది. ఇప్పుడు ప్రతి స్కీమ్లో 60% కేంద్రం పెట్టుకుంటే మనం 40% పెట్టాలి. అదే ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రం 90% పెడుతుంది, మనం 10% పెడితే చాలు. కాబట్టి మన మీద ఉన్న ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. దానివల్ల ఏంటంటే మన దగ్గర రెవెన్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మిగతా పనులకు ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఆలోచన చేయాలనేది మేమంతా కోరుతున్నాం. ఓకే రైట్. అండ్ ఇంకా అదానీ కేసులో జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తుంది అంటున్నారు. అసలు ఈ కేసులో ఏం జరుగుతుందంటారు? అంటే అదానీ కంపెనీ వాళ్ళు అక్కడ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, తర్వాత వచ్చేసి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్, వీరిద్దరు కూడా 2 సూట్లు అక్కడ వేశారు. అవి అక్కడ జరుగుతున్నాయి. అందులో వారు చెప్పడం ఏంటంటే ఎవరిని కూడా అందులో పేర్లు ఎవరివి చెప్పలేదు ఇప్పటి వరకు కూడా. ఆ రిపోర్ట్స్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ అఫీషియల్స్, ఇంపార్టెంట్ ఫారిన్ అఫీషియల్స్ అని ఇద్దరు చెప్పారు వాళ్ళు. సుమారుగా ఇక్కడ 1750 కోట్లు ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్లో ముడుపులుగా, మిగతా చోట్ల ఒక 550 కోట్లు, ఎంత మొత్తం 2200 కోట్లు అనుకుంటాను. అంత బ్రైబ్స్ అంటే ఈ విధంగా వాళ్ళకి ఏమంటారు, బ్రైబ్ అంటే మనకి ఈ విధంగా వారికి ఆశ చూపించి, ఈ విధంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఈ విధంగా వాళ్ళు వాళ్ళ ఇవి తెచ్చుకున్నారని, ప్రాజెక్ట్స్ తెచ్చుకున్నారని అది అభియోగం. కాబట్టి ఈ అభియోగం మీద అక్కడ జరుగుతున్నాయి. ఆ అభియోగం సందర్భంగా కూడా వాళ్ళకి నోటీసులు అవి ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ కేసు ఏ విధంగా నడుస్తుంది, తర్వాత ఇక్కడి ప్రభుత్వం దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని ఇప్పుడు పార్లమెంట్ కూడా ఒక రోజు దాన్ని వాయిదా వేశారు. ఎందుకంటే అదానీ విషయంలో జేపీసీ ఏర్పాటు చేయమని అన్ని ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నాయి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ. కాబట్టి ఇప్పుడు చూడాలి, మళ్ళీ బుధవారం నుంచి రేపటి నుంచి మళ్ళీ పార్లమెంట్ కొనసాగుతుంది. ఆ సందర్భంగా ఏ నిర్ణయం తీసుకుంటున్నారు అన్నది. ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల ఏమంటే భారతదేశం యొక్క ప్రతిష్ట దిగజారిపోతుంది. అంటే ఇక్కడ డబ్బులు ఇచ్చి అధికారులకి ఈ విధంగా లంచాలు ఇచ్చి వాళ్ళ దగ్గర పనులు చేయించుకుంటారు భారతదేశంలో ఉన్న ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి మన దగ్గరికి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ప్రభావం చూపవచ్చు. కాబట్టి దీని మీద ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ఏం జరిగిందన్న దాన్ని కూడా బయటికి తీసుకురావాలి. ఎవరెవరు ఇందులో ఉన్నారు వారి పేర్లు బయటికి తీసుకురావాలి, వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలన్నది కూడా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. ఓకే రైట్. ఫైనల్లీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గత ప్రభుత్వంలో ఈ మాట ఎక్కువగా వినిపించింది, ఈ మధ్యకాలంలో మళ్ళీ వినిపించట్లేదు. ప్రైవేటీకరణ ఆగిపోయినట్టు అంటారు? అంటే ప్రతి ఒక్కరూ చెబుతున్నారు స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు, అందరికీ తెలుసు అది విశాఖపట్నంలోనే ఉంటుందని. కానీ యాజమాన్యం ఎవరి దగ్గర ఉంటుందన్నది ప్రధానమైన విషయం. అందరూ వస్తున్నారు చెబుతున్నారు ప్రైవేటీకరణ అవ్వదని, కానీ చర్యలు ఏవైతే జరుగుతున్నాయో ఆ దిశగా ఏమి పడట్లేదు. అంటే ఇక్కడ శాలరీస్ పే చేయడం కానీ, తర్వాత నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా సెయిల్లో మెర్జర్ చేయడం కానీ, ఇలాంటి ఏవి చర్యలు కనపడడం లేదు. కానీ ఒకవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదు అని చెప్తున్నారు. మరి అవ్వదు అన్నప్పుడు ఆ విధంగా చర్యలు తీసుకోవాలి కదా. దాంతో ప్రజల్లో ఒక అనుమానం, ఇది అవుతుందా లేదా అన్నది. అందుకనే ఇప్పుడు సత్యారెడ్డి గారు ఈరోజు ఉక్కు సత్యాగ్రహం అన్న సినిమా ద్వారా ముందుకు వస్తున్నారు. అంటే స్టీల్ ప్లాంట్ ఎలా వచ్చింది, తర్వాత ఇప్పుడు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నది చూద్దాం. ప్రజల్లో ఒక చైతన్యం. ఫైనల్గా ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉండాలన్నది అందరి అభిప్రాయం. ఈవెన్ ఆ దిశగా కూడా ఒక హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా మేము ముందుకు నడుపుతున్నాం. దాన్ని చూద్దాం. ఫైనల్గా ఇది ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలని అందరి అభిప్రాయం. ప్రజాభిప్రాయం ఎప్పుడు కూడా ప్రభుత్వం నిర్ణయం ఆ విధంగా తీసుకోవాలి. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చూద్దాం. జస్ట్ అవ్వదు అని చెప్పకుండా ఒక కాంక్రీట్గా ఏదైనా స్టెప్స్ తీసుకోవాలి మేమని అందరూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.